హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? చూడండి ఫ్రెండ్స్, నిన్న వరాహి మాత నవరాత్రులు డే 9 అన్నాను కదా, దాంట్లో ఫలాభిషేకానికి బిందెలు కలశాలు రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కలశాలు కూడా రెడీ చేసింది మేమే. చూడండి, ఒక్కొక్కరు పాలు పోస్తా ఉంటే ఒక్కొక్క మామిడి ఆకులు పెడుతుంటే ఇంకొకరేమో టెంకాయలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అలా అయితే ఫైనల్లీ ఫినిష్ చేసుకుంటూ వచ్చాము. మొత్తం బిందెలు వచ్చి 144 బిందెలు పాలాభిషేకానికి రెడీ చేసాము మేమందరం కలుసుకొని. ఫ్రెండ్స్ పాలు పోస్తున్నారు. పాలు పోస్తూ పాలాభిషేకానికి అమ్మవారిని తలుచుకుంటూ మేమంతా శ్రద్ధగా చేసాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమో అమ్మవారిని అలంకరించాలంట, అమ్మవారిలాగా కలశాలని. అందుకనేసి జాకెట్ బిట్లంతా పెట్టి పూలంతా చుట్టాము. ఆవిడైతే మా అక్క. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతాను కదా, ఈవిడైతే మా పిన్ని గారు. వాళ్ళకి ఫేస్ చూపించడం ఇష్టం లేదు ఫ్రెండ్స్, అందుకని ఫేస్ పెట్టట్లేదు. చూడండి, ఎంతమంది కలిసి చేస్తే కానీ అప్పటికి రెడీ అవ్వలేదు ఆ కలిసాలన్నీ. ఒక్కొక్కరు జాకెట్లు చుట్టుతూ ఉంటే, ఇంకొకరు పూలు కట్ చేస్తుంటే, ఇంకొకరు అక్కడ అలంకరిస్తూ ఉంటే మీరే చూడండి ఫ్రెండ్స్. అలా అయితే అమ్మవారిని రెడీ చేసుకునేసాము. ఫైనల్లీ ఆ పూజారి గారు అయితే నన్ను బాగా గేల్ చేశారు ఫ్రెండ్స్. మీరు సన్నగా ఉన్నారు కదా అనేసి నా ఫేస్ చూడాలన్నారు ఫ్రెండ్స్. మీకు అందరికీ నా ఫేస్ చూడాలంటే కామెంట్ చేయండి, నా ఫేస్ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఆ మిగిలిన వాటికైతే టెంకాయలు సరిపోలేదని వెయిట్ చేస్తున్నాను, టెంకాయలు తెస్తారని. అయితే ఫైనల్లీ అంతా రెడీ చేసేస్తున్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్ పూజకి రెడీ చేసిన కలశాలు? మొత్తం రెడీ అయిపోయింది. అంతే, ఫుల్గా జనాలు వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కడ చూడండి, అప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉండి ఒక్కసారితో జనాలు వచ్చేస్తే గై 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 అరుచుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవన్నీ ఎత్తుకొని కూడా అక్కడ మెయిన్ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలని వీళ్ళకి అర్థమే కాదు. తోసుకొని రచ్చ చేసేసారు ఫ్రెండ్స్. పూజారి గారు అయితే పూజ చేస్తున్నారు ఇక్కడ. ఆ పూజ అయ్యాక మనకు ఆ బిందులు ఒక్కొక్కటిగా తీసి ఇస్తారనేసి పూజ చేస్తున్నారు. ఇక్కడ ఒక పూజ, అక్కడ లోపల ఉండే అమ్మవారికి అయితే ఇంకొక పూజ చేస్తున్నారు. ఆ పూజలంతా అయిపోయినాక కలశాలని ఒక్కొక్కటిగా తీసి ఆ టోకన్లు ఇచ్చిన వాళ్ళకైతే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆ బింది, జాకెట్, టెంకాయ అవంతా కూడా మనకి ఆ పాలు అమ్మవారికి పోసేసి ఆ బిందులు అవన్నీ మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అంట. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే చేశారు. ఫస్ట్ టైం అంట ఇక్కడ అమ్మవారు గుడి కట్టి ఇవంతా పూజలు నవరాత్రులు జరపడము. అప్పుడు ఉన్నిందంట, చిన్న గుడే ఉన్నిందంట. ఇప్పుడైతే అమ్మవారిని బాగా పెద్దదిగా చేశారు. ఈ గుడి తాంచి అక్కడ అమ్మవారి గుడి అక్కడికి ఇవన్నీ తీసుకెళ్ళాలి లేడీస్ అంతా. దాన్ని పూజ అయితే అవుతాను. పూజ అయినాక 1 by 1 పెట్టేస్తారు. చూడండి, ఈ అమ్మాయికి అయితే ఇంత లోపల డ్రమ్ముల సౌండ్కి అయితే అమ్మవారు అయితే వచ్చేసారు. పాప మా అమ్మాయి అయితే లాస్ట్కి ఎగిరి ఒక పెద్ద బండరాయి మీద అయితే పడిపోయింది ఫ్రెండ్స్. నాకైతే టెన్షన్ వచ్చేసి ఈ అమ్మాయికి రాయి తగిలిందేమో అని అమ్మాయిని అడిగితే లేదక్క నాకేం తగలలేదని చెప్తానే ఉంది, కానీ నాకైతే తగిలిందని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవైతే నేను మా ఫ్రెండ్స్ సారీ, నాకు మాట్లాడడం తెలియట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బిందెలు అయితే ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఆయన అయితే ఆ చెరువుల మీద ఎక్కుతాడంట. చెరువుల మీద కొంచెం డాన్స్ అలా వేస్తాడంట. ఏదో గుడికి సంబంధించి మంచి విషయాలు చెప్తాడంట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు కంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.